కొంతమంది అయితే అడిగారు కూడా, నీకు పాటిస్తే మాకేంది అడిగినారు. కానీ వాళ్ళకి నేను సమాధానం చెప్పలేదు. లైట్ తీసుకున్నా. నాకు తెలుసు ఏదో వాళ్ళందరూ ఇట్లనే ఉంటారని కూడా. సో నేను వాళ్ళకి సమాధానం చెప్పలేదు. కానీ ఒక అన్న దయదలిచి ఒక పాట ఇచ్చింది నాకు. ఆ అన్న తర్వాత ఇంకో అవకాశం వచ్చింది. నరేష్ అని ఇంకో అతను, శ్రీకాంత్, నరేష్, ఈ తర్వాత లావణ్య అక్కతో పాడిన తర్వాత ఇంకో అవకాశం వచ్చింది. అట్లా పాడిన తర్వాత ఒక దగ్గర పాట మొత్తం పాడినాక ఈ అమ్మాయికి పాట సూట్ కాదని చెప్పేసి నన్ను స్టూడియోలో పాడిన తర్వాత బయటికి వచ్చినాక ఈ అమ్మాయికి పాట సూట్ కాలేదు, మా మర్దలైతే పాడుతుంది బాగా అని చెప్పేసి అక్కడ ఆ పాట పాడించుకున్నారు. అయినా నేనేం అనలేదు, ఎందుకంటే నాకు ఇవి కామన్ అయిపోయినాయి. అర్థమైపోయింది నాకు, లేదు ఇది కరెక్ట్ కాదు, మనకేది సూట్ అవుతుందో పాట అదే వాడాలి, ఏది వాడితే అది వాడొద్దు అని చెప్పేసి అప్పుడు కూడా అనుకున్నా. అప్పటి నుంచి ఎవరిని ఏం అవకాశాలు అడగలేదు. నేను ఇంటర్వ్యూస్ చేయడం లోనే స్టార్ట్ చేసిన. గంగక్కని, భూతం రమేష్ అన్నని ఇంటర్వ్యూ చేసిన తర్వాత, తెలంగాణ కళాకారులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు రగన్నిచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే మమత ఇంటర్వ్యూస్ కూడా చేయగలుగుతుంది, ధైర్యం ఇచ్చిండు. ఈ అమ్మాయి ఈ ఇంటర్వ్యూస్ కూడా చేయగలుగుతుంది, ఇట్లా కూడా మాట్లాడగలుగుతుంది. ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాతనే సరే నాకు ఎట్లాగో ఛానల్స్ తెలియదు, ఎక్కడెక్కడో తిరగాలి, ఎవ్వరూ తెలియదు, అవి ఎట్లొచ్చినాయి అవకాశాలు వచ్చినాయి. అలా అలా కొన్ని ఛానల్స్లలో చేసినాక కూడా రూపాయి ఇవ్వలేదు. కొన్ని ఛానల్స్ కి ఫ్రీగా చేసిన, అయినా ఏమనలేదు. కొన్ని ఛానల్స్ కి తెలంగాణ స్లాంగ్ లో, నేను తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడతా కదా, సో ఆ ప్రోగ్రామ్ చెయ్యాలని ఎంతో తపన పడ్డా, మస్తు ట్రై చేసిన, ఎక్కడెక్కడో తిరిగినా, కానీ ఎక్కడా ఛాన్స్ దొరకలే. వేరే దగ్గర ఒక దగ్గర చేస్తే వాళ్ళకి ఏమనిపించిందో ఏమో తెలీదు, మాకు ఈ ప్రోగ్రామ్ సెట్ కాదు ఇందులో అన్నారు. ఓకే అని చెప్పేసి అందులో నుంచి వెళ్ళిపోయినా. కానీ చేసిన దానికి 1 month చేసిన దానికి ₹1 ఇవ్వలేదు. సో అదొకటి. అట్లనే ఇంటర్వ్యూస్ చేసిన దానికి ఒక దాంట్లో ఇంటర్వ్యూ చేస్తే, పర్షన్ బాయ్ సిమ్రాన్ ది ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి ఎక్సలెంట్ వ్యూస్ వచ్చినాయి. వాళ్ళు పెట్టిన వీడియోసే పెట్టుకురు, మొత్తం వాళ్ళ ఛానల్ అమౌంట్ ఇచ్చిరు వాళ్ళు. నేను కాదన్నాను, ఎందుకంటే పర్షన్ బాయ్ సిమ్రాన్ చేసినప్పుడు నాకు ₹1 కూడా ఇయ్యలేదు, కానీ ఆ వ్యూస్ పెరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిరు. ఓకే, సో అట్లా మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అలా 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 ఇంటర్వ్యూస్ మినిమం ఒక 400 దాకా నేను చేయొచ్చు. సూపర్. సో అట్లా మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. సో రీసెంట్ గా కూడా ఒక పాట మీద వైరల్ అవుతుంది, ఫోక్ సాంగ్ ఒకటి. సో ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం ఆ సాంగ్ ఒకసారి. గున్నా గున్నా మామిడి గుట్టెనక నల్లారే గడి కట్ట కింద ఉంది నా మడి, వచ్చి పోరా నువ్వు ఎగబడి, కట్ట కింద ఉందే నీ మడి, నేను వస్తా పాయే కైకిలి, అరే దున్ని దున్ని నీ మడి దింపుతా పాయే నాగలి, దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి, దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి, సాటేసిన నగలికరు దున్నితానే పిల్ల నీ సెనుమల్లు, సాటేసిన నగలికరు దున్నితానే పిల్ల నీ సెనుమల్లు. ఓకే, సో ఈ అవకాశం ఎట్లా వచ్చింది? పవన్ రాథోడ్. ఓకే, జబర్దస్త్ పవన్ రాథోడ్. ఈ పాట ఇటుంటే ఏదో డబుల్ మీనింగ్ నాకు గుర్తు వస్తుంది. యాక్చువల్లీ అందరు అనుకుంటారు, నిజంగానే అది డబుల్ మీనింగ్ సాంగ్ అనుకుంటా నేను కూడా, కానీ అంత అనుకోలే. అప్పుడు ఏమనుకున్నా అంటే ఎలాంటి పాటలైనా పాడాలి, మనకి డబల్ మీనింగ్ సాంగే ఎక్కువ పోతున్నాయి ఇప్పుడు వ్యూస్ కూడా. సో ఎలాంటి పాటలైనా. మీకేం అర్థమైంది ఇందులో డబుల్ మీనింగ్? నాకు అర్థం కాదు. నాకు కూడా ఏం అర్థం కాలేదు నిజంగా, చాలా మంది అంటుంటే అర్థమైంది. అవును డబుల్ మీనింగ్ అని చెప్పి నాకు అర్థం కాదు. ఒక్కసారి మళ్ళీ ఒకసారి నాకు కోసం సాంగ్ వినాలనిపిస్తుంది. నేను అది చాలా సాంగ్, మా వ్యూవర్స్ కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఒకసారి ఆ సాంగ్ వాడిపి దాని ఉన్న అర్థం ఏందో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఒకసారి మళ్ళీ వాడు. నిజంగా చెప్తున్నా, డబుల్ మీనింగ్ అంటే నేను ఒకసారి నువ్వు నార్మల్ గా వాడు అంటే నా వినాలని అనిపిస్తుంది. గున్నా గున్నా మామిడి కుట్టెనక నల్లారే గడి కట్ట కింద ఉంది నా మరి, వచ్చి పోరా నువ్వు ఎగబడి, కట్ట కింద ఉందే నీ మడి, నేను వస్తా పాయే కైకిలి, అరే దున్ని దున్ని నా మడి దింపుతా పావే నాగలి, అరే దున్నితే దున్నే లేవాలి నీ దమ్ములు కనబడాలి, దున్నితే దున్నే లేవాలి నీ దమ్ములు కనబడాలి. నాకు తెలియదు. సాటేసిన నగలికరు దున్నితానే పిల్ల నీ సెనుమల్లో అంటే అర్థమైంది. నాకు తెలియదు. దున్నితే దుమ్ము లేవాలి, దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి. అందులో దున్నితే దమ్ము ఏముంది నాకు అర్థం కాదు. నాకు తెలీదు అసలు పాట గురించి, అది పొలం గురించి. డబుల్ మీనింగ్. పొలం దున్నాలంటే
ట్రాక్టర్ అది ఏమంటారు డ్రైవ్ చేయాలి కదా, దానికి దమ్ము ఉండాలి అని. దమ్మెందుకు నడుపుతారు, కాళ్ళు చేతులు ఉంటే దానికి దున్నడానికి దమ్ము ఉండాలి. అవును. ఓకే, ట్రాక్టర్ పాటను నాకు నిజంగా తెలియదు దీని గురించి. నాకు ఒక అక్క ఫోన్ చేసి ఏం మమతా ఇట్లాంటి పాట వాడినా అంటే, ఎట్లాంటి పాట వాడినా అక్క అంటే, పిచ్చిదా నాకు తెలియదా నువ్వు ఎట్లాంటి పాట వాడినా అంటే, ఏం లేదు అక్క పవన్ వాడమని నేను పాడినా. అది మళ్ళీ ఎవరెవరు తెలుసా, నేను జబర్దస్త్ జీవన్ నేను ఇద్దరం పాడినాం ఆ పాట. అవునవును. సో నీకైతే ఏం అర్థం కాలేదు అందులో, నార్మల్ గా వాడినా, డబుల్ మీనింగ్ అసలు అందులో ఏం లేదు. అందులో ఇంకొన్ని లిరిక్స్ పాడారు లేదు, నాకు తెలీదు. అది అయిపోయింది, ఇంకా కొంచెం లిరిక్స్ ఉంటాయి కదా అందులో, మెయిన్ లిరిక్స్ అది ఒకసారి పాడారు. నాకు అంతా గుర్తులేదు. పాట పాట పాడడానికి సిగ్గుపడుతుంది. పాట కాకుండా ఇంకో పాట పాడమని పాట. ఎందుకు అదే పాట ఎందుకు? పాట ఫుల్ వైరల్ అవుతుంది ఇప్పుడు. అంటే పాటకు అన్యాయం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు. లేదు, పాటకు న్యాయం చేస్తున్నావు అన్యాయం చేస్తున్నావు ఇప్పుడు. మరి పాడు, మరి పాడకుంటే పాట మీకే నచ్చదు అన్నట్టు అర్థం. అర్థమైందా? ఒకవేళ నువ్వు పాట పాడకుంటే దానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇష్టం లేని పాట నువ్వే వాడినట్టు అవుతుంది. జనాలు కూడా వినరు. ఇప్పటి నుంచి వ్యూయర్షిప్ కూడా అయిపోతుంది ఆ పాట. ఇష్టం మరి పాడు మరి ఒకసారి. ఆ సాంగ్ అయిపోయింది. లేదు, నిజం చెప్పు. ప్రామిస్, నేను అబద్ధం చెప్పను. సరే, ఇంకొక సాంగ్ వాడు మంచిగా. ఏం సాంగ్ వాడాలి? ఇన్ని 5 years నుంచి నువ్వు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి, సో ఇందులో నీకు ఇష్టమైన సాంగ్, ఫేవరెట్ సాంగ్, మరి దున్నితి అవి కాకుండా. యాక్చువల్లీ నేను చెప్పాను కదా, నాకు బాగా పేరు తెచ్చిన పాట నివృత్తి వైబ్స్ లో ఉంటది. సో చాలా ఫేమస్ ఆ పాట. దగ్గర 9 million కి దగ్గరకు వచ్చింది. అది విత్ ఇన్ 4 days లో 1 million పోయింది సాంగ్. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందగడే. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందగడే. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి హర నీలి హర నీలి నీలి కల్లావడే బని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందగడే. నిద్దుర వట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. నిద్దుర వట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అర నీలి అర నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందగడే. సూపర్. అంటే ఈ పాట ఇప్పుడు వాడినాను చెప్పినా కదా, బతుకమ్మ పాట. ఎన్ని ఇయర్స్ అవుతుంది సాంగ్ వాడి? 3 years అవుతుంది. ఇప్పటిదాకా వాడిన పాట వాడి ఎన్ని మంత్స్ అవుతుంది? ఎన్ని ఇయర్స్ అవుతుంది? జస్ట్ ఒక 6 months 7 months అవుతుంది. ఇప్పుడు నిజం చెప్పు, ఎప్పుడో వాడిన పాట గుర్తుంది నీకు, మొన్న వాడిన పాట గుర్తులేదు? ప్రామిస్ గా చెప్తున్నా, లిరిక్స్ నిజంగా గుర్తులేవు. నీకు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. ఒకసారి చూసి పాడవచ్చు కదా మా కోసం. నేను మా కెమెరామెన్స్ అందరూ పిచ్చ ఫ్యాన్ ఆ సాంగ్ కి. ఒక్కసారి ఆ సాంగ్ పాడాల్సింది. నిజంగా చెప్తున్నా, లిరిక్స్ లేవు నా దగ్గర. నా దగ్గర ఉన్న మొబైల్లో, అంతకు ముందు ఉన్న మొబైల్లో ఆయన లిరిక్స్ పంపిస్తాడు కదా, అది ఉండే. కానీ నా మొబైల్ మారింది. ఓకే, సో అది పక్కన పెట్టు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేస్ లో మనం ఫోక్ సాంగ్స్ చూస్తూనే ఉన్నాం. పాజిటివ్ కన్నా నెగిటివ్ గా, అంటే డబల్ మీనింగ్ సాంగ్స్ తో కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. అప్పుడు మీకేమనిపిస్తుంటుంది? ఎందుకంటే ఒక ఫోక్ అంటే మట్టిలో మాణిక్యాలు అంటారు కాబట్టి, సో స్వచ్ఛమైన పల్లె గీతాలు ఉంటాయి. సో అవి వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్న సాంగ్స్ అయితే మొత్తం నెగిటివ్ వస్తున్నాయి. అంటే డబల్ మీనింగ్ మాటలతో. మీరు పాడిన సాంగ్ కూడా అది వింటుంటే డబల్ మీనింగ్, ఏదో దున్ను అనుకుంటే ఏదో వాడిరు, అది కూడా డబల్ మీనింగ్ ఉంది. సో అది పక్కన పెట్టు. సో చాలా ఫోక్ ఇలా వస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటది? అంటే ఇప్పుడు అన్ని పాటలు అట్లా వస్తలేవు. కొన్ని జానపదాలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు జానపదాలు కూడా పాడుతున్నారు. కొన్ని అట్లాంటి సాంగ్స్ ఎక్కువ ఏంటంటే ఇలాంటి సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. అందుకే అలాంటి సాంగ్స్ పాడుతున్నారు చాలా మంది. ఇలా నెగిటివ్ ఉన్న సాంగ్స్ లో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏది ఉంది? నాకు నెగిటివ్ లో ఉన్న సాంగ్స్ ఏవి నచ్చవు నాకు. కానీ పాడతా. నేను యాక్చువల్లీ
పవన్ కి కూడా నేను ఫస్ట్ అడిగిన ఈ పాటలో ఏమైనా నెగిటివ్ ఉందా అంటే ఏం లేదురా ఇది మొత్తం ఆ పొలం పాట నెగిటివ్ ఏం లేదు, ఆ పాట ఉన్నదే పాజిటివ్ గా, ఎవరు ఎట్లా ఆలోచించుకుంటే అట్లా ఉన్నది. అంతే మళ్ళా నువ్వు మాత్రం పాజిటివ్ గా ఆలోచించుకున్నావు. నేనైతే నిజంగా చెప్తున్నా పాట గురించి ఏం ఆలోచించలేదు నేను. లిరిక్స్ వచ్చినాయి విత్ ఇన్ 1 day లోనే పాడేసిన పాట. సో నేను అట్లా ఏం అనుకోలేదు. ఓకే, సో నువ్వు ఫోక్ సింగర్ కాబట్టి నేను ఒక పాట చెప్తా, పాట పాడతావా? ఏం పాట? నేను పాట చెప్తా అంటే ఓకే, చెప్పు. అది ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది, జామ పండు అనుకుంటా కదా. నాకు రాదా పాట, నేను పాడా. తెలుసా పాట? తెలుసా నీకు ఆ పాట? తెలుసు. వచ్చా? రాదు. బిట్టు వేసిన డాన్స్, బిట్టు వేసింది డాన్స్. నీ ఫ్రెండ్ ఏనా అమ్మాయి? లేదు, వీళ్ళు ఎవ్వరు ఏం తెలియదు అబ్బా ఎక్కువ. ఒకసారి ఆ పాట పాడవు. నాకు రాదు, నిజంగా రాదు. నువ్వు ఏమన్నా అనుకో, రాదు నిజంగా రాదు. అనిల్ వస్తే పాడతా. ఇంకో సాంగ్ కూడా ఎలక్ట్రీషియన్ అని చెప్పి ఎలుగుతలేదు నా బల్బ్ అని చెప్పి వాడు వాళ్ళు లేదు, రాదు నాకు. రావు. సరే, ఏదైనా మంచి పాజిటివ్ గా పాడతాను. సితరాల మనసు నాది సిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని సిన్నలు చూపిస్తావో. సితరాల మనసు నాది సిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని సిన్నలు చూపిస్తావో. ఓ పిల్లగ వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో, నా పిల్లగ వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో. ఓకే, సూపర్. సో ఇంకొకటి సూటిగా అడుగుతా క్వశ్చన్ ఇది. అంటే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చే ముందు నీ గురించి నేను ఎంక్వైరీ చేసిన అనమాట. సో బాసాని మమతకి ఫుల్ యాటిట్యూడ్, ఫుల్ బలుపు, మామూలుగా ఉండదు అని చెప్పి కూడా అంటున్నారు కొంతమంది. నాకు యాటిట్యూడ్ బలుపు ఎస్ నీకు అనిపిస్తుందా నన్ను అట్లా చూస్తే? నేను చూసిందే ఇప్పుడు నిన్ను, సరే వెంటనే జడ్జ్ చేయలేను కదా నేను. సరే ఎవరన్నా నీతోటి అది నేను చెప్పలేను కదా. సో తెలుసుకున్నాక ఇంటర్వ్యూ పిలిచిన. లేదు, రాంగ్ అది. నేను ఎవరి దగ్గర యాటిట్యూడ్ చూపియను, ఎవరి దగ్గర బలుపు. అందుకోసమే అవకాశాలు పొడగొట్టుకుంటుంది. లేదు,